యూరప్ ఖండం విశేషాలు. యూరప్ ఖండం ఉనికి 35 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 72 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య 10 డిగ్రీల పశ్చిమ రేఖాంశం నుండి 60 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య యూరప్ ఖండం విస్తరించి ఉంది. ప్రపంచంలో విస్తీర్ణంలో 6వ పెద్ద ఖండం ఐరోపా ఖండం. యూరప్ ఖండం ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉంది. యూరప్ ఖండం పర్వతాలు. ఆల్ప్స్ పర్వతాలు ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ల మధ్య విస్తరించి ఉన్నాయి. ఆల్ప్స్ పర్వతాలు నవీన ముడత పర్వతాలు. యూరల్ పర్వతాలు రష్యాలో యూరప్ ఆసియా సరిహద్దుగా ఏర్పడ్డాయి. యూరల్ పర్వతాలు ప్రాచీన ముడత పర్వతాలు. కాకసస్ పర్వతాలు నల్ల సముద్రం, కాస్పియన్ సీల మధ్య వ్యాపించి ఉన్నాయి. యూరప్ ఖండం నదులు. యూరప్ ఖండంలోకెల్లా అతి పెద్ద నది వోల్గా నది. డాన్యూబ్ నదిని అంతర్జాతీయ నది అంటారు. ఈ నది సుమారు 7 దేశాల గుండా ప్రవహించి నల్ల సముద్రంలో కలుస్తుంది. థేమ్స్ నది ఇంగ్లాండులో ప్రవహిస్తుంది. గ్రీనిచ్ రేఖ లండన్ నగరంలోని థేమ్స్ నది మీదుగానే పోతుంది. యూరల్ నది యూరల్ పర్వతాలలో పుట్టి కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. టైబర్ నది ఇటలీలో ప్రవహిస్తుంది. ఈ నది ఒడ్డుననే రోమ్ నగరం ఉంది. యూరప్ ఖండం మైదానాలు. యూరప్లో మైదానం ఉత్తర భాగాన వ్యాపించింది. పశ్చిమాన సన్నగా ఉండి తూర్పు వైపు పోను విస్తీర్ణం అధికమవుతుంది. రష్యాలోని మైదానాన్ని రష్యన్ ప్లాట్ఫామ్ అంటారు. యూరప్ ఖండం పీఠభూములు. యూరప్ ఖండంలోని పీఠభూములలో స్పెయిన్లోని మెసాటా పీఠభూమి ప్రధానమైనది. యూరప్ ఖండం ద్వీపకల్పాలు. యూరప్ ఖండం ఆసియాకు ద్వీపకల్పంగా విస్తరించి ఉంది. అందుకే యూరప్ ఖండాన్ని ద్వీపకల్పాల ద్వీపకల్పం అని కూడా అంటారు. యూరప్ ఖండం దీవులు. బ్రిటన్, ఐస్లాండ్, మాల్టా, ఐర్లాండ్, సైప్రస్లు దీవుల దేశాలు. మధ్యధరా సముద్రంలోని ప్రధాన దీవులు సార్డీనియా, సిసిలీ, కార్సికా, మాల్టా, సైప్రస్లు. యూరప్ ఖండం సరస్సులు. యూరప్ ఖండంలోని ప్రధాన సరస్సులు లడోగా, వనేగా సరస్సులు. ఫిన్లాండ్ను 1000 సరస్సుల దేశంగా అభివర్ణిస్తారు. యూరప్ ఖండం అగ్నిపర్వతాలు. ఇటలీలోని స్ట్రంబోలి అగ్నిపర్వతమును మధ్యధరా సముద్రపు లైట్ హౌస్ అంటారు. యూరప్ ఖండం ఎడారులు. ప్రపంచంలో ఎడారులు లేని ఏకైక ఖండం యూరప్ ఖండం. యూరప్ ఖండం వ్యవసాయం. యూరప్లోని గడ్డి భూములను స్టెప్పీలు అంటారు. యూరప్లో ప్రధాన పంట గోధుమ. మధ్యధరా ప్రాంతంలో నారింజ, ద్రాక్ష తోటలు ప్రసిద్ధి.
యూరప్ ఖండం దేశాలు. ప్రపంచంలోనే విస్తీర్ణంలో అతిపెద్ద దేశం రష్యా. ప్రపంచంలోనే విస్తీర్ణంలో అతి చిన్న దేశం వాటికన్ సిటీ. యూరప్ ఖండంలోని బ్రిటన్, రష్యా, ఫ్రాన్సులు ఐక్యరాజ్య సమితిలో కీలకమైన భద్రతా మండలిలో వీటో అధికారాన్ని కలిగి ఉన్నాయి. రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు సంపన్న గ్రూప్ 8లో సభ్యత్వం గల దేశాలు. యూరప్ ఖండం నగరాలు. యూరప్లో ప్రధాన వాణిజ్య కేంద్రం లండన్. ప్రపంచంలో అందమైన నగరం ప్యారిస్. ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థలు అత్యధికంగా జెనీవా, స్విట్జర్లాండ్లో ఉన్నాయి. యూరప్ ఖండం విశేషాలు. ఎడారులు లేని ఏకైక ఖండం ఐరోపా ఖండం. ప్రపంచంలోకెల్లా విస్తీర్ణంలో పెద్ద నగరం గ్రేటర్ లండన్. ప్రపంచంలోకెల్లా ఎక్కువ రద్దీ గల రేవు పట్టణం రోటర్డామ్. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ద్వీపం కలాడిట్ నూనట్, గ్రీన్లాండ్. ప్రపంచంలో పాదరస ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల దేశం ఇటలీ. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద రోడ్డు టన్నల్ గోద్హార్డ్ టన్నల్ ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ఉంది. ఐరోపా ఖండంలోకెల్లా ఎత్తైన శిఖరం ఎల్బ్రజ్ శిఖరం. ఇది కాకసస్ పర్వతాల్లో ఉంది. ప్రపంచంలోకెల్లా అతి తక్కువ జనాభా గల దేశం వాటికన్ సిటీ.